అవును, మీరు హిందీ అమ్మాయి. అంటే హిందీ అమ్మాయి అంటే హైదరాబాదీ. తెలుగు ఇంకా పూర్తిగా చాలా కష్టపడుతున్నారు. తెలుగు మాట్లాడడానికి చెమటలు పోస్తున్నాయి. రైట్. ఇప్పుడు ఇంకా బెటర్ సార్, మీరు జాతిరత్నాలు ప్రీ రిలీజ్ చూస్తే అసలు యువర్ లాంగ్వేజ్ ఇస్ ఆల్వేస్ స్మైలింగ్. అప్పుడు అవుతుంది వారు స్టేజ్ మీద నిలబడి అంతే ఆనందంగా మాట్లాడడం రాదు కదా. ఆనందం ఎక్కువ అసలు. నా పేరు మీనింగ్ హ్యాపీనెస్. ఫరియా. Yeah. ఫరియా మీన్స్ హ్యాపీనెస్ ఇన్ ఉర్దూ. In Arabic. అరబిక్. It's actually a Persian name. పర్షియన్. ఓకే ఓకే. ఫరియా అంటే హ్యాపీనెస్. ఓకే. సంతోషిని, సంతోషి మాత. సంతోషి మాత. హిందీలోకి వెళ్ళే అవకాశాలు కానీ ఆలోచనలు కానీ అటువంటి హింట్స్ కానీ ఏమైనా దొరుకుతున్నాయా, అందయ్యా, అలర్ట్స్ ఏమైనా వచ్చాయా? కోరికలు అంటే ఉన్నాయి. ఒక వెబ్ సిరీస్ చేశాను కూడా, ద జంగాబూరు కర్స్. సోనీ లివ్ వాళ్ళకి చేసి చాలా చాలా ఎంజాయ్ చేశాను. కోర్స్ వెరీ వెరీ డిఫికల్ట్, వెరీ ఎగ్జాస్టింగ్ ప్రాజెక్ట్. 3 months కంటిన్యూస్ గా ఒరిస్సాలో మేము ఉండేది. సో ఇట్ జస్ట్ వాజ్ it took me time to come back to normalcy. Yeah, it was very to get out of that character. Yeah, very intense, but I really enjoyed it to the core. Like every day was so exciting. ikkado kondallo తిరుగుతున్నాం and sometimes I'm hanging from a building rope to but so every day was very exciting, very very I enjoyed it a lot. కానీ నా థాట్ ఏంటంటే, నా రూట్స్ ఎక్కడ ఉన్నాయి అక్కడ కొంచెం స్ట్రాంగ్గా ఫౌండేషన్ బిల్డ్ చేస్తే వేరే వాళ్ళు వాళ్ళే కాల్ చేస్తారు, వాళ్ళే పిలుస్తారు, మీ ఆడియన్స్ మాకు కావాలి, సో మీరు రండి లాగా ఆ స్టేజ్కి రావాలనుకుంటున్నాను. అది దట్స్ అ హార్మోనియస్ స్టేజ్ టు బీ ఇన్. Desirable thing to happen. Kada. And right now Telugu industry is booming andi. It's the place to be. It is the time to be here. So why అనిపిస్తుంది. తెలుగు అన్నది వాళ్ళ రేపు టాప్ ఆన్ ఓవర్ ది టాప్. Everyone wants to come here. Yes, on the top of the world. ఇక్కడ నుంచి హిందీకి పరిగెట్టేవారు కదా, అప్పుడు హిందీ నుంచి ఇప్పుడు ఇక్కడికి ఎలా రావాలని ఆలోచిస్తున్నారు చాలా మంది. సో మీరు హిందీ ఇస్ ఆల్వేస్ సెకండ్ ప్రయారిటీ. యా, ఐ మీన్ అట్లా ప్రయారిటీ లిస్ట్ లేదండి. డిపెండ్స్ ఆన్ మల్టిపుల్ థింగ్స్. అలా ప్రయారిటీ లేదు. లాంగ్వేజ్ బయాస్డ్ నేను అస్సలు కాదు. ఇప్పుడు తమిళ్లో డెబ్యూ వస్తుంది అండ్ ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ దాట్. అండ్ నా లైక్ బ్లెస్సింగ్స్, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ దట్ ఇట్స్ సచ్ అ బిగ్ ప్రాజెక్ట్. అండ్ ఐ థింక్ I want to deeply learn Tamil as well. ఇప్పుడు కొంచెం అర్థం అవుతుంది, కొంచెం డైలాగ్స్ చెప్పగలుగుతున్నాను. என்ன புரிஞ்சது பேசுறப்போது? சாப்பிடியா சொன்னபோது தெரியுமா? ஆமா, தெரியும். சாப்பிடியா தூங்கியா என்ன தெரியுமா? Okay. Yeah, so able to speak little bit. I took a few classes for my first film, Valli Mile. Tamil. Valli Mile with Vijay Antony sir. Vijay Antony, exactly. But అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. సుశీందరన్ సార్ డైరెక్షన్ తో పాటు అది హోప్ఫుల్లీ మేబీ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతేమో. కానీ దిస్ విల్ బి మై డెబ్యూ విత్ సందీప్ కిషన్. ఓకే, వెరీ గుడ్, వెరీ గుడ్. అంటే మీరు ఇప్పుడు ఇందాక నుంచి యూ బిలాంగ్ టు జెన్జీ కదా టెక్నికల్లీ, రైట్? మీరు చెప్పే దానిలో నాకు ఇందాక నుంచి మనం మాట్లాడుకుంటున్న దాంట్లో థియేటరు, డాన్సు, మ్యూజిక్, రైటింగు, ఆర్టు, కమ్యూనిటీసు, సినిమాలు, తమిళ్, హిందీ వెబ్ సిరీస్, ఇవే తప్పితే ఎక్కడ పర్సనల్ లైఫ్కి ఎక్కడ మీ దానిలో స్పేస్ ఉన్నట్టుగా నాకైతే కనిపించట్లేదు. మీరు ఆర్ యు బికమింగ్ సో వాట్ యు కాల్ హార్డెనింగ్ ఇన్ లైఫ్? అంటే పర్సనల్ లైఫ్ అంటే ఒక బాయ్ ఫ్రెండ్ ఉండడం కానీ, లేకపోతే ఒక లవ్ అఫైర్ ఉండడం కానీ, లేకపోతే ఏదో అంటున్నారు కదా ఇవాళ రేపు చాలా ఏవో షిప్పులు బోల్డ్ ఉన్నాయి కదా, బోల్డ్ షిప్పులు ఉన్నాయి. సిచ్యువేషన్, టెక్స్టేషన్, రిలేషన్షిప్ అంట, ఇంకో షిప్ అంట, అన్ని జూబ్లీల్స్ అన్ని చోట్ల తిరుగుతున్నాయి షిప్పులు. ఎవరు కావాలంటే అదే. ఏ షిప్ ఎక్కలేదా మీరు? లేదు సార్, యాక్చువల్లీ I think that is my first priority.
షిప్ No, love. Because of that, my life is balanced. ఆర్ యు ఇన్ లవ్ విత్? I am, and I think that keeps my life very balanced. ఓకే. That is a priority in my life. హిందూ అబ్బాయా ముస్లిం అబ్బాయా? Hindu Abhay, yes. అబ్బో, యు ఆర్ వెరీ రాడికల్, రెవల్యూషనరీ. అవునండి. సో ఎలాగంటే చిన్నప్పటి నుంచి చదువుకున్నారా మీరు కలిసి? లేదు సార్, నేను చెప్పేస్తాను సార్. ఓకే, యా, హీస్ ఆల్సో ఇన్ టు ఆర్ట్స్ అండ్ వీఆర్ వర్కింగ్ టుగెదర్ ఆల్సో. ఇన్ థియేటర్? Not theatre, dance. Cinema? Dance. Okay. He's from dance background, and because I'm getting into music, rap, choreography and all, he is my backbone in all of this. So you know, the kind of support, the team that I was talking about, Yes. I see the start of that with him. So he's not just a love affair. He is a partner. It's a marriage of convenience, like it's a partnership. It's a collaboration of so Yes. many different things. Different kinds of understanding. Yeah. That's very important. Yeah. So I think పైగా మీలాంటి అమ్మాయిని భరించాలంటే అంత సులభం కాదు. ఎప్పుడు పాడతారో, ఎప్పుడు లేచి సడన్ గా లేచి నేను డాన్స్ చేస్తానంటే, సడన్ గా మన్నాడు ఉదయాన్ని కాల్ షీట్, సడన్ గా మీకు ఏదో మూడు వచ్చింది అర్ధరాత్రి నేను రాసుకుంటాను కూర్చుందని. ఇన్ని షేడ్స్, భద్రకాళికి ఎన్ని షేడ్స్ ఉంటాయో అన్ని షేడ్స్ ఉన్నాయి మీ దానిలో. థ్యాంక్ యూ సో మచ్. చాలా చాలా స్వీట్ మీరు, యాక్చువల్లీ సో రెస్పెక్ట్ఫుల్ యూ ట్రీట్ యువర్. You are very very younger to me, amma. So I respect everybody. I love cinema industry. I love actors, writers, singers. All special people come to my interviews. అందరూ వచ్చారు కూర్చున్నారంటే స్పెషల్ పీపులే. అందుకే నా ప్రోగ్రామ్ పేరే స్పెషల్ టచ్. ఓకే, ఈ ప్రోగ్రామ్ పేరే. ఓకే. కాదు, ఆ అబ్బాయి అన్ని అంత స్టామినా ఉన్నవాడేనా ఇప్పుడు మీ షేడ్స్ అన్ని భరించే అన్ని? లేకపోతే తల్లోయ్ నా వల్ల కాదు తల్లోయ్ అని అందు కదా? లేదు, నాకంటే ఎక్కువ షేడ్స్ ఉంటాయి. అవునా? Who is at more risk? That's a really good question. I think I am. You are. Yeah, because even he is. But I think me, because he has healed my traumas, mind in so many ways, and I think that is the biggest sign of love coming into your life, where acceptance, forgiveness, and a certain kind of love with boundaries is created. Ante love ante you have to be like this all the time. అది కాదు. Yeah, it's not like that. దూరంగా ఉన్నా Yeah. ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఆ వైబింగ్ ఉండాలి. Yeah, so I learned so much from just his being. And he didn't have to explain these things to me. I just understood by living the relationship. Good luck. Really good luck. Thank you. అంటే మీరు ఇందాక అన్న దాంట్లో పెయిన్ అర్థం చేసుకోవాలి, ఇంకోటి అర్థం. హ్యాడ్ యూ ఎనీథింగ్ ఎల్స్ బిఫోర్ మీటింగ్ హిమ్? అంతకు ముందు హార్ట్ బ్రేక్స్ ఇలాంటివి అంటే అన్ని నేను మీరేం అనుకోకండి. ఐఎమ్ వెరీ సారీ విత్ ఆల్ డ్యూ రిగార్డ్స్. No sir, it's fine. It's not. I'm a very transparent person. Actually, I have to. I am like that. I'm an open book. Kabatti కొంతమంది చెప్తారు, ఓకే రిలాక్స్, కామ్ డౌన్, యూ డోంట్ హ్యావ్ టు షేర్ ఎవ్రీథింగ్ విత్ ఎవ్రీవన్ అన్నట్టు. బట్ ఐఎమ్ అన్ ఓపెన్ బుక్. నాకు అలా అనిపిస్తుంది, ఇఫ్ ఐ షేర్ సంథింగ్ అండ్ సంబడి గెట్స్ సంథింగ్ ఫ్రమ్ దాట్, వై నాట్? నేను ఇంకొక మాట చెప్తా. నేను నా ఇంటర్వ్యూకి ఎవరైనా వచ్చినప్పుడు నేను ఫస్టే చెప్తాను, మీకు చెప్పలేదు కానీ నేను ఏం చెప్తానంటే, యువర్ ప్రోగ్రామ్ షుడ్ బి లైక్ ఏ కేస్ స్టడీ. చూసి whoever watches this, they must learn something. They must gain some courage. They must gain some inspiration. అరే భలే ఫరియా, సో మనం డిజర్ట్ అయిపోక్కర్లేదు, డిస్కరేజ్ అయిపోక్కర్లేదు, డిజెక్ట్ అయిపోక్కర్లేదు. నో మోర్ డీస్ ఇన్ లైఫ్ అని ఒక తాకత్ అంటారు కదా, అది రావాలి కదా. లేకపోతే మీరు ఎన్ని సినిమాలు చేస్తే మాకేంటి, ఎంత డబ్బు కొనుక్కో సంపాదిస్తే ఏంటి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం,
వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.